అందరికీ నమస్కారం. హంసకథలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించినందుకు, అలాగే నేను చెప్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రేరేపితమైన కథల్ని, అర్థవంతమైన కథల్ని, మన నిత్య జీవితంలో ఎంతో ఉపయోగకరమైన కథల్ని మీకు నా శక్తివంచన లేకుండా మీకు తెలియజేస్తున్నాను. ఇవి ఎందరిలోనే మార్పు వస్తుందనుకుంటే మీరు పెడుతున్నటువంటి కామెంట్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే మీరు కూడా మీకు తెలిసిన పరిధిలో ఈ రోజున మనిషికి మధ్య వార్త కావాల్సి వస్తుంది. కమ్యూనికేషన్ సాధనాలు పెరిగాయి కానీ కమ్యూనికేషన్ లేదు. ఎవరికి కూడా పెద్దవాళ్ళ గైడెన్స్ కానీ, ఇంట్లో కథలు చెప్పే నానమ్మ తాతలు కానీ లేరు. ప్రపంచం అలా మారింది. అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఒక మంచి కథ మీకు చెప్తాను. ఆ కథ ఏమిటంటే నమ్మకం, విశ్వాసం. ఆ రెండు పదాలు ఉన్నాయి. రెండు చూడడానికి సిమిలర్గా ఉంటాయి కానీ రెండు వేరు. అసలు ఆ నమ్మకం, మన మీద మనకు నమ్మకం ఉండాలి, అలాగే మనం చేసే పని మీద నమ్మకం ఉండాలి, ఎదురు వ్యక్తుల మీద నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం ఉంటే మరి విశ్వాసం అంటే ఏంటి? ఆ విశ్వాసం అంటే సరే ఒక కథ రూపంలో చెప్తే మీకు స్పష్టంగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. అసలు ఒక చోట ఏం జరుగుతుందంటే రెండు ఎత్తైన ఈ టవర్స్ ఉన్నాయన్నమాట. ఒక 40 ఫీట్లు 50 ఫీట్లు ఉంటాయి టవర్స్. ఆ టవర్స్ ఇలాగ పక్కపక్కల ఒక 30 ఫీట్లు మధ్యలో గ్యాప్ ఉండేటట్టుగా టవర్స్ ఉన్నాయి. ఆ పక్కన ఈ పక్కన ఇప్పుడు మనం చూస్తుంటే నెట్వర్క్ టవర్స్ కూడా వస్తుంటాయి కదా, అలా టవర్స్ రెండు ఉన్నాయి. అంటే భూమి నుంచి చూస్తే దగ్గర ఒక 40-50 అడుగులు ఎత్తుగా ఉంటాయన్నమాట. ఆ 30 అడుగులు దాటిన తర్వాత ఒక తాడు కట్టి ఉంది. ఆ తాడు కట్టిన తర్వాత ఒక బాగా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి చాలా రిస్క్ అని కూడా చూడకుండా ఆ టవర్స్కి మధ్యన అది 50 అడుగులు చివరి కట్టలే, 30 అడుగులు అనుకుందాం. అయితే ఆ మధ్యన ఒక తాడు కట్టి ఆ టవర్స్ ఎక్కి ఆ తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ కర్ర పట్టుకుని ఇలాగా నడుస్తున్నాడు. కింద అందరూ కూడా అలా చాలా కుతూహలంగా అత్యుత్సాహంగా ఎలా నడుస్తున్నాడు అని చెప్పి అందరూ తల పైకెత్తి అలా చూస్తున్నాడు. అతనికి అదే జీవనోపాధి. ఆ కర్రల మీద, అదే రెండు టవర్స్ మీద ఆ కట్టిన తాడు, గట్టిగా బిగించి కట్టిన తాడు మీదకి ఎక్కాడు. అతను కూడా ఒక అడుగు ఇలా వేసరికి ఆ తాడు ఇటు ఊగుతోంది. ఒక పెద్ద కర్ర, 10 అడుగుల కర్ర చేతితో పట్టుకున్నాడు. ఈ టవర్కి మధ్యలో కూడా మనం అనుకున్నాం 30 అడుగులు ఉంది. మనం కూడా ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ ఇటువంటి వీధిలో పాపం కొంతమంది బ్రతుకు తెరువు కోసం, ఉపాధి కోసం మనకి 30 అడుగుల టవర్ కాదు కానీ ఒక 15 అడుగులు 20 అడుగులు ఎత్తున రెండు తాళ్ల మధ్య నడవడం అనే ఒక ప్రక్రియ మనం చూస్తూ ఉంటాం. కింద నుంచి డప్పులు అవి కొడుతూ ఉంటారు. వాళ్ళంతా ఒక ట్రూప్లా ఉంటారన్నమాట. అక్కడ ఏంటంటే ఇది చూసి చాలా కేరింతలు కొడుతూ ఆ తాడు చివరి నుంచి ఈ చివరి దాకా ఎక్కడ పడకుండా, పడితే కింద మనకేమి సోఫాలు లేకపోతే మెత్తని పరుపులో వేసి ఉండవు. కింద పడితే కాళ్ళు చేతులు పెరగడం, ఇంకా మాడితే ప్రాణానికి కూడా చాలా ప్రమాదం అని చెప్పాలి. వాడి ఏకాగ్రత అంతా అలా పెట్టుకుని ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎందుకంటే సన్నటి తాడు, గట్టిగా ఇంత తాడు ఉంటుంది. మామూలుగా అయితే మనకు చేతాడు కట్టే తాడు ఉంటుంది. ఆ పాదం కూడా దాని మీద పట్టదు. అది కాకుండా మధ్యలో బిగించి కట్టారు కాబట్టి అది గాలికి అటు ఇటు ఊగుతుంటుంది, వీటి బరువు ఊగుతుంటుంది. ఈ మనిషి సుమారు 60-70 కిలోలు ఉంటాడు. అలాగా ఆ టవర్స్ మధ్యలో ఒక రౌండ్ కొట్టేసరికి కింద అంతా కూడా చాలా ఎన్నిసార్లు చూసినా కూడా ఉత్సాహంగా చూస్తుంటారు. ఈ దేశంలోనూ కాదు ఏ దేశంలోనూ కూడా ఇటువంటి చూస్తుంటాయి. ఇది కొంతమంది జీవనోపాధి చేసుకుని ఈ బ్యాలెన్సింగ్ అని ఈ గేమ్లో చూసి జనాలందరినీ ఉత్సాహపరుస్తుంటారు. చూసే వాళ్ళకి చాలా భయమేస్తూ ఉంటుంది, చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. అంటే ఉద్విగ్న భరితం అంటాం కదా, అలా ఏమవుతుందా, వాడు కొంచెం ఇలా కదులుతూ ఉంటే కూడా వాడు ఆపుకుంటాడు. వాడికి ఆ ప్రాక్టీస్ చేస్తాడు కాబట్టి వాడు ఆపుకున్నా కూడా ఆ కర్రల మధ్య చేసుకుంటుంటే భయం వేస్తుంది. సరే మొట్టమొదటి ఒక రౌండ్ వేసాడు. నేను చెప్పిన ఒక 2 టవర్లు, పెద్ద టవర్ల మధ్య 30 అడుగులు ఎత్తు అనుకుందాం సుమారు. ఈ చివరి నుంచి మధ్యలో దూరం కూడా 30 అడుగులు అనుకుందాం సుమారుగా. అక్కడ కిందంతా కూడా కేరింతలు కొడుతున్నారు. వీళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ కింద కొంతమంది డ్రమ్స్ అవి వాయిస్తున్నారు. బాగానే ఉంది ఇదంతా అనేసరికి అక్కడ చాలా చుట్టూ మూగుతున్నారు జనం, అలా వస్తూనే ఉన్నారు. వీడు అందరి దృష్టిలో ఒక అపనమ్మకమే అందరిలోని. వాడి మీద ఏమి పడిపోతాడేమో చిన్నపాటి కుతూహలం, చిన్నపాటి ఉద్విగ్నత, అలాగే చిన్నపాటి భయం కూడా వేస్తుంది. అయ్యో వాడు ఎక్కి నడుస్తున్నాడు ఏమిటి రాని పరిస్థితులు. ఇలా ఉంటే వాడు ఒక రౌండ్ వేసేసాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అలాగే ఈ కింద ఈ డప్పులు కొట్టు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు ఏదైనా సాయం చేయమని చెప్పి తీసుకెళ్తే వాళ్ళందరూ తలకు వాళ్ళు తోచిన ₹10 ₹5 వాళ్ళ మీద చేస్తున్నారు. చాలా అక్కడ అమ్మయ్య సక్సెస్ఫుల్లీ వాడు ఒక్కడిదే టార్గెట్, వాడికే రిస్క్, వాడికే టార్గెట్. కానీ చూస్తుండే వాళ్ళందరికీ ఒక రకమైన ఉద్విగ్నత ఏదో అనుకోవచ్చు. తర్వాత వాడు నడిచేశాడని చెప్పేసి ఒక ఆనందం. వాడు ఎవడో మనకు తెలియదు, వాడు ఏమైపోయినా మనకు తెలియదు. వాడు కింద పడి మొగం పగిలినా మనం ఏం చేయలేం. సరే ఇది అయిపోయిన తర్వాత
వాడు కిందకి దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత ఇప్పుడు అందరికీ ఉద్దేశించాడు, మీరు వెళ్ళిపోకండి, నేను ఇంకోటి చేస్తున్నాను, ఇంకో పని చేస్తున్నాను అన్నాడు. అంటే ఏంటని వీళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తారు, ఇంకే ఫీడ్ చేస్తాడని. ఈ ఫీడ్స్ చేసి చూసి ఆనందించి చూస్తుంటే వాడికి ఒక 5 ఏళ్ళ పాప ఉంది. 5 ఏళ్ళ పాప. ఈ పాపను భుజాల మీదకి ఎక్కించుకున్నాడు. ఆ అమ్మాయి పసిపాప ఏం తెలియదు, భయం తెలియదు, ఇంకోటి తెలియదు. వాడి నాన్న మీద వాడికి దానికి నమ్మకం, విశ్వాసం తప్పితే ఇంకేం లేదు. 2 వాడు దానికి ఏమీ తెలియదు. భుజాల మీద ఎక్కించుకుని, నేను మా పాపను భుజాల మీద ఎక్కించుకుని ఈ తాడు నడుస్తాను, మీరు దయచేసి ఉండండి అంటే వాళ్ళంతా కంగారు పడుతున్నారు. ఎందుకే బాబు రిస్క్, చిన్నపిల్ల, దానికి బోడంత జీవితం ఉందని కొంతమంది అంటున్నారు ఇక్కడ. కాదు చూడండి మీరేం చెప్పేసి ఆ పాపని భుజాల మీద ఎక్కించుకున్నాడు. 5 ఏళ్ళ పసిపాప, గట్టిగా పాల బొగ్గలు అంటారు అలా ఉంది. నవ్వుతూ చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ఉంది. ఎక్కాడు, ఆ టవర్ ఎక్కాడు, మొట్టమొదటి అడిగేశాడు, బ్యాలెన్స్ చేసుకున్నాడు, పాపను గట్టిగా పట్టుకోమన్నాడు, భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. అలా నడుస్తున్నాడు. కొంచెం చూసేవాళ్ళకి ఇంకా భయం, ఎందుకంటే పాప కింద జారి పడిపోయినా లేదా వీడి పడిపోయినా పాపకి ప్రాణానికి ప్రమాదం కదా అని చాలా. అంతకుముందు వాడు ఒక్కడు నడిచినప్పుడు చూసిన కానీ వీళ్ళకి బీపీలు పెరిగిపోతాయి. కింద వీళ్ళు నేల మీద ఉన్నారు, వీళ్ళకి ఏం రిస్క్ లేదు. కానీ ఏ మాత్రం సంకోచం లేకుండా తనకు చాలా అలవాటు అన్నట్టుగా ఆ పాప ఆ తండ్రి భుజాల మీద, తండ్రి వల్ల నాకేం ప్రమాదం లేదు అని చాలా సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో నవ్వుతూ కిలకిలమంటూ నవ్వుతూ అది చాలా కేరిందులు కొడుతూ అలా చూసేవాడు చూస్తుంటే నడుస్తుంటే, ఆ తాడి మీద నడుస్తుంటే వాళ్ళు ఎక్కడో ఆకాశంలో నడుస్తున్నట్టుగా ఉంది తప్పితే ఆ ఫీడ్ చేసే వ్యక్తి నాడు. పాప చిరునవ్వులు చిందిస్తుంది, కింద ఏమో డ్రమ్స్ కొడుతున్నారు. చాలా 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 అడుగు అడుగు పడుతుంటే వీళ్ళ గుండెల్లో లబడబడబడ ఉన్నాయి. ఏమైపోతాడో వాడు పడిపోతాడేమో, వాడు పడినాకర్లేదు, ఆ పాప కూడా పడిపోతుందేమో అని చెప్పేసి చాలా అంటే చాలా ఇలా ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు అన్నమాట ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ ప్రేక్షకులు. అందరికీ కదా ఒకరికి ఏదో పిల్లికి జలగాట వెలక ప్రాణ సంకటంలాగా అతను చూస్తుంటే వీడికి కేవలం దొరికేది విరోధమే. మహా అయితే వాడి జేబులోంచి వాడు చేసిన ఫీటుకి ఆనందించినందుకు ఒక 5-10 వేస్తారంతే. అంతకుమించి వాడి జీవితంలో మార్పే వచ్చేది. కానీ వాడు ప్రతిసారి అటువంటి ప్రదర్శన ఇస్తాడు, ప్రతి నిత్యం అటువంటి రిస్కే. ఇప్పుడు సర్కస్లో కూడా పనిచేస్తుంటారు, పుల్ నోట్లో తగలబెట్టడం, లేదా ఒక బైక్ రైడింగ్ అని చెప్పి ఒక గ్లోబ్లో బైక్ రైడింగ్. వీళ్ళందరూ కూడా నిజ జీవితంలో కూడా వాళ్ళు దాన్ని ఎంచుకున్న ప్రమాదభరితమైనటువంటి ఆ రిస్కే. ప్రతి నిత్యం ప్రతి ప్రోగ్రాంలో కూడా వాళ్ళకి రిస్కే ఉంటుంది. ఆ రిస్క్ని ఆస్వాదిస్తారు. ఆ రిస్క్ జయించడంలో వాళ్ళు వీళ్ళందరినీ వినోదం కల్పిస్తారు. అయితే వాడిలో ఉన్నటువంటి ఒక విశ్వాసం ఉంటుంది కదా, ఆ విశ్వాసమే వాడు అలాగా పురిగెలుపుతుంది. వాడి అవసరం, వాడి ఆత్మవిశ్వాసం, అలాగే వాడి అవసరం. ఎందుకంటే ఆ పని తప్పితే వాడు ఏమి చేయలేడు. ఆ 10 రూపాయలు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలన్నా వాడి పోషించుకోవాలి. సరే ఇక్కడ చూస్తే ఆ పాపని ఎక్కించుకున్నాడు. ఇదే టెన్షన్ కంటిన్యూ అవుతుంది. ఆ 2 టవర్ల మధ్య కట్టిన తాడుని చాలా అలా 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 వెళ్ళిపోయాడు. పాప పైన అలాగే ఉంది, అలా అయిపోయింది. అందరూ గట్టిగా ముందుసారి కొట్టిన దానికంటే చప్పట్లు గట్టిగా కొట్టారు. టకటక అని చెప్పి దిగాడు, పాపని తీసుకుని కింద దింపాడు. ఆ పాప నవ్వుతుంది, అది ఆడుకుంటుంది, మళ్ళీ దానికి ఏం తెలియట్టుగా ఆడుకుంటుంది. దానికి ఈ ఫీట్లు, దీనివల్ల వచ్చే డబ్బు, ఈ బ్రతుకుతారు, ఇవన్నీ పెద్దగా ఏం తెలియదు. తండ్రి మీద దానికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం, చెప్పే కదా వదిలి. తర్వాత అందరూ చప్పట్లు కొట్టిన తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. అంతకుముందు వేసిన దానికన్నా ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేశారు. పాప కూడా ఉండడంతో అమ్మ ఇంత చాలా పెద్ద ఫీటు, చాలా ప్రమాదకరమైనటువంటి ఫీట్ చేశాడని చెప్పి కొంతమంది అభినందించారు. అయితే అప్పుడు వాడు అడిగాడు ఒక మాట, ఇదే ఇక్కడి నుంచి మనకి కథలో మలుపు అనుకోవాలి. ఇది మీకు నచ్చిందా అంటే, ఏం నచ్చడం, టెన్షన్ పడి చచ్చాం, చాలా టెన్షన్ అయింది, బీపీ పెరిగిపోయింది, ఎక్కడ పిల్లల్ని ఎక్కించుకుని నువ్వు నడిచేవాడి పర్వాలేదు, తట్టుకోగలవు కింద పడినా. ఆ పిల్ల ఏంటంటే అంటే వాడు నవ్వాడు. నవ్వి మీకు నా మీద నమ్మకం కలిగిందా, నా మీద మీకు విశ్వాసం కలిగిందా అని అన్నాడు. ఎందుకు కలగలేదు, నీ మీద నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది, నువ్వు మామూలుగా గాలిలో నడిచినట్టుగా అంత 30 అడుగులు ఎత్తులో నడిచావని చెప్పి అక్కడ ఉన్నవాడు అంతా మాట్లాడాడు. అప్పుడు అయ్యలారి మీకు ఒక మాట, నా మీద నమ్మకం కలిగింది అన్నారు, విశ్వాసం ఉందన్నారు, కాబట్టి మీరు ఒక చిన్న మాట్లాడుతూ మీ పిల్లలు కూడా ఇక్కడ మీతో పాటు ఉన్నారు కదా, ఎవరినైనా నేను భుజాల మీద ఎక్కించుకుని నడవమంటారా, మీరు ఎవరైనా దానికి సిద్ధంగా ఉన్నారా అని నవ్వుతూ అడిగాడు. నేను పాపకి ప్రాణహాని తీసుకురాను, ప్రమాదం తీసుకురాను, నా మీద మీరు చూశారు కదా, నా పాపని ఎక్కించుకుని నడిచాను, అలాగే తీసుకొస్తాను అని అన్నాడు. ఒక్కసారిగా ఆ జన సమూహంలో ఒక నిశ్శబ్దం, మాట్లాడలేదు. అంటే ఎదురువాడికి ప్రమాదకరమైన విన్యాసం చేస్తుంటే వీడికి వినోదం, కానీ వీడి దాకా వస్తే అప్పటిదాకా వాడి మీద ఉన్నటువంటి నమ్మకం, వాడి మీద ఉన్నటువంటి విశ్వాసం అన్నీ మటుమాయమయ్యాయి. ఎవ్వరు మనిషికి వెళ్ళి అటుపక్కకి ఇటుపక్కకి సరే మీరు వేశారు 10 రూపాయలు బ్రతుకు తెరువు కోసం, నాకు నడవగలని నమ్మకం నా మీద నాకు ఉంది కాబట్టి నడిచాను, నా మీద మా పాపకి విశ్వాసం ఉంది, పూర్తిగా నన్ను నమ్మి పూర్తిగా నా మీద విశ్వాసం పెట్టి నా మీద నాకు ఉన్నది నమ్మకం, విశ్వాసం నా మీద మా పాపకి నమ్మకం కన్నా విశ్వాసం అంటే పూర్తిగా శరణాగతి అవ్వడం, తండ్రి మీదే ఇంకా పెద్ద పట్టించుకోకపోవడం,
నమ్మకం కాదు, నమ్మకాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు బట్టి సడలుతూ ఉంటాయి. కానీ విశ్వాసం అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. పూర్తిగా మనకు మనం శరణాగతి తీసుకున్నాం. ఆత్మవిశ్వాసం అంటారు, అందుకే మీరు పదం వింటే కనుక దాన్ని ఆత్మ నమ్మకం అనం. ఆత్మ నమ్మకం అనే పదం మనం వాడం. అందుకే కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా చాలాసార్లు అడిగాడు, ఎవ్వరు కూడా అనలేదన్నమాట. అంటే ఇందులో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, వాస్తవంగా నమ్మకం వేరు, విశ్వాసం అంటే పూర్తిగా ఏమైనా పర్వాలేదని ఒక శరణాగతి, ఆ విషయం పట్ల శరణాగతి ఉండడం విశ్వాసం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వీడు చెప్పాడు, వీడు వాళ్ళ పిల్లనైనా తన సొంత పిల్లలాగే తీసుకెళ్ళి, ఎందుకంటే పడిపోతే వాడి పిల్ల భుజం మీద ఎత్తుకున్న పిల్ల ఒకతే కాదు, వీడు పడిపోతాడుగా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ పిల్లకి అంటే వీడి కూతురికి తండ్రి మీద ఎంత విశ్వాసం, బలీయమైన విశ్వాసం. వీటిని అడవగలనని చెప్పి వీడు చేసిన సాధన, వీడి ఆత్మవిశ్వాసం పనిచేస్తుంది. కానీ ఆ నమ్మకానికి వీళ్ళందరూ వీడి ఈ ఫీడ్ చేయడానికి సమర్థుడనే నమ్మకం వీళ్ళందరిలో ఉంది. కానీ వాళ్ళ పిల్లల్ని అతని భుజంపై కూర్చోబెట్టే ధైర్యం లేదు, అతని పైన అంతటి విశ్వాసం లేదు. అది గమనించుకోవాలి. సందేశం ఏంటంటే, మనం అంటే నమ్మేవాడిని ఎందుకు నమ్మకం అంటే, ప్రపంచం అంతా నమ్మకం మీదే ఉంటుంది. కానీ కొంతమంది మట్ల పట్టుకు విశ్వాసం అనేది ఉంటుంది. చిన్న పిల్లలు ఎత్తుకుని మనం ఇలా విసురుతాం, చిన్నపిల్లల్ని, నెలల పసిపాపలు కూడా, వాళ్ళు పైనుంచి కిలకలు కడతారు, వాళ్ళు కింద పడిపోతారు, వాళ్ళకి భయం ఉండదు. భుజం మీద ఇలా వేలాడుతుంటారు, మన కింద పడేస్తుంది తండ్రి తల్లి అని వాళ్ళకి భయం ఉండదు. అది విశ్వాసం, అది గ్రేట్. నమ్మకం అంటే ఏంటి? నమ్మకానికి ఎన్ని రకాలు చెప్పుకోవాలి. మన స్వీయ శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి, మన స్వయం కృషి మీద నమ్మకం ఉండాలి, ప్రతి ఎదురు వ్యక్తి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం అనేది మెయిన్ ఎలిమెంటే. కానీ విశ్వాసం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, భగవంతుడి పేట కూడా ఏదో మనందరికీ ఒక నమ్మకం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని ఏదో కాపాడుతాడు, కరుణిస్తాడని ఒక నమ్మకం మాత్రమే మనకు ఉంది. కానీ భగవంతుడి పేట మనకు విశ్వాసం మనకి సడలతో ఉంటుంది. పూర్తిగా ఆయనకి మనం, ఎందుకంటే శరణాగతి అవ్వం కదా. ఆ పాపకి తండ్రి పేరున్నటువంటి విశ్వాసం ఉంది, నన్ను అక్కడి దాకా ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తే ఎక్కడికైనా తీసుకెళ్తే మా తండ్రి నన్ను ఎక్కడ పడేయకుండా అనే ఆ చిన్న పాప పసి మనసులో ఉన్నటువంటి విశ్వాసం మన భగవంతుడి పట్ల ఉండదు. ఇక్కడ దానికి దీనికి లింక్ అంటే జరిగేది అదే. దేవుడి పట్ల ప్రతిసారి వెళ్తాం, మళ్ళీ ఆయన్ని మేము నమ్మి వెళ్తాం, కొడతాం, కొబ్బరికాయ కొడతాం, కానీ ఆయన మీద విశ్వాసం ఉండదు. అవుతుందా అవ్వదని మన లోపల మళ్ళీ ఒక అనుమానం, ఒక సందేహం. అది ఇక్కడ విశ్వాసం ఉన్న చోట 100% రిజల్ట్స్ ఉంది, నమ్మకం ఉన్న చోట మామూలు రిజల్ట్సే ఉంటాయి. కానీ ఏ పని పట్లైనా, భగవంతుడి పట్లైనా, మన చేస్తున్నటువంటి మన సంకల్పించిన ఏ పని మీద సరే విశ్వాసం ఉండాలి. అన్నింటికి మించి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది మన మీద మనకి ఆ ఆత్మవిశ్వాసం ఉంటేనే విజయం మనది. ఆత్మవిశ్వాసం ఉన్నవాడే విజేత. పక్కవాడి మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం చల్లచ్చు. ఇప్పుడు ఎవడో నాకు ఉద్యోగం ఇస్తానంటాడు, నాకు ఏదో సినిమా డైరెక్షన్ ఇస్తానంటాడు, ఏదో బిజినెస్ పెట్టుబడి ఇస్తానంటాడు, వాడు ఎగ్గొడితే మన నమ్మకం అక్కడ ఉండి ప్రయోజనం లేదు. కానీ మన మీద మన విశ్వాసం, మనం ఎదగాలి. అందుకే విశ్వాసానికి నమ్మకానికి ఉన్నటువంటి ఒక చిన్న తేడా, సన్నటి తీగ లాంటి ఒక లైన్ లాంటివి ఉంటుంది. ప్రపంచమంతా నమ్మకం మీద నడుస్తుంది, అందులో సందేహం లేదు. కానీ నీ విశ్వాసం అనేది నీ మీద నీకు ఉంటుంది కాబట్టి విశ్వాసం మీద నువ్వు నడవాలి. ప్రపంచమంతా ఒక నమ్మకం మీద నడవాల్సి వస్తే విశ్వాసం అనేది నీ మీద నువ్వు నడవాలన్నమాట. కాబట్టి ఈ విశ్వాసానికి దీనికి ఇప్పుడు ఈ రెండు టవర్ల మధ్య తాడు మీద నడిచే ఆ వ్యక్తి మనకి చూపించాడు. ఆ సందేశాన్ని మనం అర్థం చేసుకుని దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటో చేసుకుంటే విశ్వాసాన్ని కల్పించుకోవాలి మన మీద, మనకు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం. అందుకే ఆత్మవిశ్వాసం అనే పదమే మనం వాడతాం. పరాయి విశ్వాసం, పక్క వాళ్ళ మీద విశ్వాసం అని మనం వాడం. ఆ విశ్వాసం వాళ్ళ మీద మనకు అంతటి విశ్వాసం వచ్చినా వాడు మోసం చేసే అవకాశం ఉంటుంది అవతల వాడు. కానీ మనం మటుకు ఎప్పుడు ఆత్మవిశ్వాసంలో మనం ఆత్మమంచిని చేసుకోం కాబట్టి మన విశ్వాసం మనం నడిపిస్తుంది, మన విజయానికి దగ్గర చేస్తుంది, విజేతగా నిలుపుతుంది అన్నమాట. కాబట్టి నమ్మకం మాట ఎలాగా అది ఉండేదే, కానీ విశ్వాసం మటుకు మనం కల్పించుకోవాలి. అంటే సంపూర్ణ శరణాగతి అంటారు. ఆ శరణాగతినే విశ్వాసంగా మనం భావించవచ్చు. అది దేవుడి పట్లైనా కావచ్చు, మన సంకల్పం పట్లైనా కావచ్చు. అర్థమైంది. కాబట్టి మరో కథతో, అంశకథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీరు ఎప్పుడూ విశ్వాసాన్ని మాత్రం సడలనీయద్దు. నమ్మకంతో నడవండి, విశ్వాసంతో జీవించండి. థ్యాంక్ యూ.